హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీ అనేది ఇప్పటి నుంచి చేయబోతున్నారు. ప్రభుత్వం ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అనేది అందజేస్తామని చెప్పారు కదా. సో ఆ వివరాలు ఏంటి, ఎవరికి ముందుగా ఇవ్వబోతున్నారు, ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పెన్షన్లు అయితే ఉంటాయి, ఎటువంటి పెన్షన్లు అనేది తీసేస్తారో ఆ వివరాలను మన వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు చూసిన తర్వాత ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి వివరాలు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. సో ఇక ఆ వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పథకం అన్నమాట, దాదాపుగా 91,000 మందికి రాజీవ్ యువ వికాసం. సో ఇటీవల కాలంలో ఇందుకు సంబంధించి CMSTEO పథకం ఏదైతే ఉందో ఇక 100 యూనిట్ల మంజూరు చేస్తున్నారనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో సో వీరంతా కూడా లబ్ధి చేకూరబోతున్నారు చెప్తున్నారనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరికి లబ్ధి చేకూరబోతుంది ఏంటంటే, ఇక రాష్ట్రంలో గిరిజన ఆర్థిక అభివృద్ధికి సంబంధించి 2,546 కోట్లు వార్షిక రుణ ప్రణాళికలను ఆమోదించిందనమాట. ఇవన్నీ కూడా ఇక ఇవ్వబోతున్నారన్నమాట. గ్రామీణ పథకం, గిరిజన రైతులకు యాంత్రీకరణ పథకం, క్యూర్ పద్ధతిలో ఆటోలు, రెట్రోట్రోఫింగ్ కావచ్చు, అదేవిధంగా ఇందిరా సౌరగిరి జల వికాసం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో అయితే వీటిని వాడుకుంటారు. ఇక రాజీవ్ వికాసం అంటే స్కీమ్లో అప్లికేషన్ చేసుకున్న వారు అర్హులు అవుతారు కాబట్టి రాజీవ్ వికాసానికి సంబంధించి 91,687 మందికి స్వయం ఉపాధికి అమలు చేయాలని చెప్పేసి దీనికోసం 1,225 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. అందులో రాయితీ వచ్చేసి 1,000 కోట్లు ఉంటాయి. మిగతా 225 కోట్లు బ్యాంకు రుణం అయితే లింకేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది పథకానికి సంబంధించి అంటే 13,897 మంది జీవనోపాధి పథకం అమలు చేస్తామని చెప్తున్నారు. సో ఇక యువ పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు కానీ ఇక సబ్సిడీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇక మొత్తానికైతే ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 91,000 మందికి అయితే లబ్ధి చేకూరబోతున్నారనమాట. 70-80% వరకు సబ్సిడీ కూడా ఉంది కాబట్టి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ముమ్మరం చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి అనగా ఆసరా పింఛన్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు అయితే పెన్షన్లు మాకు రాలేదు, ఎప్పటి నుంచి పెన్షన్లు అందిస్తారని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇందులో వచ్చేసి కరీంనగర్, అదేవిధంగా మహబూబాదు, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, ఇక నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు, సూర్యాపేట జిల్లాలకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో నిన్న కొన్ని జిల్లాలకు అయితే ఇచ్చారు, ఈరోజు కూడా కొన్ని జిల్లాలకు అయితే ఇస్తారనమాట. రేపు కొన్ని జిల్లాలకు అయితే ఇస్తారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా ఒక రోజు ముందుగానే పెన్షన్లు అనేది ఒక జిల్లాకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి చాలా వరకు తీసుకుని అంటున్నారు, కొంతమందికి తీసుకోలేదు అంటున్నారు. ఒకవేళ మీరు తీసుకుంటే మాత్రం ఎంత తీసుకున్నారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి అనగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇటీవల కాలంలోనే వెరిఫికేషన్తో పాటు ఇక వ్యక్తిగత వివరాలకు బ్యాంక్ అకౌంట్ లేని వారికి బ్యాంక్ అకౌంట్ తెరిపించాలని. సో అదేవిధంగా తెలంగాణలో పింఛన్ల ఎంక్వైరీ అయితే నడుస్తుందన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా కూడా. సో ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఆ వెరిఫికేషన్ కూడా చేయించుకోవాలని చెప్తున్నారు. సో కొత్త పెన్షన్లకు సంబంధించి జూన్ 2 తారీఖున మొదటి ప్రాధాన్యత క్రమంలో ఇక ఒంటరి మహిళలు, దివ్యాంగులకు, వృద్ధులకు ఈ రకంగా అయితే ఇవ్వనున్నట్లుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించినటువంటి పంపిణీ విషయంలో ప్రభుత్వం 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారనమాట. సో ఇది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ తాజా సమాచారం అనమాట.